హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉల్లిపాయ టమోటో లేకుండా మన కూర ఏదైనా ఉంటుందో చెప్పండి. డైలీ అదే ఉల్లిపాయ అదే టమోటా ఏం తింటాం చెప్పండి. అదీ కాక ఉల్లిపాయ టమోటా రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి కదా. అలాంటప్పుడు మరి టమోటా కానీ ఉల్లిపాయ కానీ లేకుండా టేస్టీగా ఉండే దొండకాయ మసాలా కర్రీ చేసుకుందామా. ముందుగా ఫ్రెష్గా ఉండే దొండకాయలు తీసుకొని వాటిని నీట్గా కడిగి శుభ్రపరచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దొండకాయలన్నీ ఇలాగ సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులోనే ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోండి. అందులోనే కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేదాకా దొండకాయలని చక్కగా ఉడకబెట్టుకోండి. దొండకాయలన్నీ ఉడుకుతూ ఉంటాయి. మనం అంతలోకి కర్రీకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. కర్రీలో మసాలా ప్రిపరేషన్ కోసం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో 4 టేబుల్ స్పూన్ పల్లీలు అలాగే 4 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు 4 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకొని అవి సిమ్లోనే ఉంచుకొని దూరగా వేయించుకోవాలి. కొంచెం హైలో పెట్టినా కానీ అవన్నీ మాడిపోతాయండి. అందుకే ఇవన్నీ సిమ్లోనే పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి. అవి కొంచెం పప్పులన్నీ వేగిన తర్వాత ఫైనల్గా 4 ఎండుమిర్చి కూడా వేసుకుని అవి కూడా వేగిన తర్వాత అవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క అలాగే 4 వెల్లుల్లి కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని వీటన్నిటిని మిక్సీలో మరీ మెత్తగా కాకుండా అలాగే మరీ బరకగా కాకుండా మీడియంగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదిగో చూసారా, కొంచెం ఇలాగా కచ్చా పచ్చాగా కొంచెం బరగ్గా ఇలాగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనే ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత పోపు దినుసులు కరివేపాకు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అది కూడా వేసి 2 నిమిషాలు అది వేగనివ్వండి. అది వేగిన తర్వాత దొండకాయలు ఉడకపెట్టినప్పుడు మనకి వాటర్ వస్తుంది కదా, అది కూడా వేస్ట్ చేయకుండా ఆ గ్రేవీలోనే అలాగా వేసి ఒక 2 నిమిషాలు ఆ గ్రేవీ అంతా ఉడకనివ్వండి. అది ఉడికిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కలు, అవి కూడా వేసి కూర అంతా ఒకసారి అలాగ కలుపుకొని మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని సిమ్లోనే ఉంచి అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ 5 to 10 మినిట్స్ కూర అంతా అలా ఉడకాలండి. అప్పుడే మసాలా అంతా దొండకాయ ముక్కలకి చక్కగా పడుతుంది. ఇదిగో చూసారా, ఇట్లా మనకి చివర్లమ్మటి నూనె తేలుతూ ఉంటుంది కదా, అప్పుడు మనకి కర్రీ ప్రిపేర్ అయినట్టు అర్థం అనమాట. ఇప్పుడు కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎటువంటి టమోటా కానీ అలాగే ఉల్లిపాయ కానీ లేకుండా టేస్టీగా చేసుకునే దొండకాయ మసాలా కర్రీ మీకు నచ్చిందా? నచ్చితే మరి ఈసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మరి అందాక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.